ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూలోని సరిహద్దు గ్రామాలను టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ దాడి చేసింది. పాక్ వైపు నుండి షెల్లింగ్ జరగడంతో పహాడియా గ్రామంలోని ఇళ్లు దెబ్బతిన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా షెల్లింగ్ జరగడంతో భయాందోళనకు గురయ్యామని స్థానికులు చెబుతున్నారు. తమ ఇళ్లు నేలమట్టం కావడంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులతో జమ్మూలోని సరిహద్దు గ్రామాల్లో సాక్షి బృందం పర్యటిస్తుంది. సాక్షి టీవీ బృందం ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజానికం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం సాక్షి టీవీ బృందం చేస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ వైపు నుంచి దుశ్చర్యలు మొదలయ్యాయి, దుస్సాహసం చేశాయి. చాలా చోట్ల సరిహద్దు గ్రామాలపై టార్గెట్ చేసి సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం పాక్ చేసింది. ఇప్పుడు పహాడివాలా, జమ్మూలోని సరిహద్దు గ్రామం పహాడివాలా గ్రామంలో ఉన్నాం. అక్కడ ఈ గ్రామం పైన శుక్రవారం రాత్రి పాక్ వైపు నుంచి షెల్లింగ్ జరిగింది. బాంబులు వేసి ఇక్కడ సామాన్య ప్రయాణికాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. చాలా చోట్ల ఇల్లు డ్యామేజ్ అయిన పరిస్థితి. ఇక్కడ ఇంటి యజమానురాలు ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం. అమ్మ बताइए क्या हुआ उस रात आपके घर के पास? गोला पे पाकिस्तान ने गोला सुटा, सब कुछ सड़ गया। मैं परा हो गई, तुर गई, नहीं तो मैं मर जाना। कितने समय पे हुआ था वो? 9 बजे के ना। आप घर में थे? नहीं, घर में नहीं थे, मैं रहती ही वो नट गई तुम्हें। आंधी आई पहले, वो दिन मैं घर में नहीं है। मैं रात को पूरी रात में को सोती नहीं है, नहीं है। चलो सवेर को देखा सुनाया को उसके मैं आई, कोई पता नहीं मैं क्यों हुआ कि नहीं, सब कुछ छड़ गया मेरा। अकेली रहती हूँ, नहीं माँ नहीं प्यो नहीं भरा कोई भी नहीं थे। मैं शादी मुझे नहीं की थी, नहीं गया, अकेली रहती हूँ। कुछ बचा घर में? कुछ नहीं बचा, सब कुछ सड़ गया। खाने को लिए कुछ नहीं बचा, सब को पेटी टूट गए, पक्के सड़ गए, सब कुछ नहीं बचा, कोठा डिंग कर गया। तो आप क्या करने वाले अभी? कुछ नहीं। ఇది ఇక్కడ పరిస్థితి. ఇంటి యజమానులంతా సర్వస్వాన్ని కోల్పోయినని చెప్తుంది. పరిస్థితి కూడా చూస్తే చాలా భీతావహంగా ఉంది. మొత్తం ఇల్లంతా కూడా విధ్వంసం జరిగిపోయింది. ఏం కూడా అంటే ఏమీ ఉపయోగపడేలాగా ఏ వస్తువులు కూడా లేవు. డ్యామేజ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇళ్ళ నుంచి చాలామంది వెళ్ళిపోయారు. ప్రస్తుతం కూడా సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే తిరిగి గ్రామస్తులు ఊళ్ళలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, జమ్మూ సరిహద్దు నుంచి. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల కారణంగా జమ్మూలోని సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎటు నుండి ఏ మిసైల్ వస్తుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటున్నారు. తరచూ యుద్ధం చేయకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఇరు దేశాలు ముందుకు వెళ్లాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో సాక్షి టీవీ బృందం పర్యటన కొనసాగుతుంది. సరిహద్దు గ్రామాల్లో పాక్ ఇండియా ఉద్రిక్తత నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారా, వాళ్ళు నిజంగానే యుద్ధం కోరుకుంటున్నారా, సాధారణ పరిస్థితి రావాలంటే ఏం చేయాలంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం బార్డర్కి, లైన్ ఆఫ్ కంట్రోల్కి దాదాపు 2 కిలోమీటర్ దూరంలో ఒక గ్రామం దగ్గర ఉన్నాం. ఆ గ్రామస్తులు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, యుద్ధానికి సిద్ధమంటారా లేకపోతే శాంతి కోరుకుంటున్నారా, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ आप बताइए, 1 वीक से अभी तो टेंशन चल रहा है, अब आप एलओसी के पास के गांव के हैं, आप क्या बताएंगे, आपके मन में क्या है? सर हमारे मन में तो कुछ भी नहीं है, जो भी हालात है क्योंकि बहुत बुरे चल रहे हैं इस वक्त, क्योंकि बॉर्डर का हर एक बंदा, जो भी बंदा है पूरी दिन रात टेंशन में रहता है। वो उसको कभी यहाँ पे जाना पड़ता है, कभी आगे भागना पड़ता है, कभी पीछे। मतलब रोज़ शाम को जाते हैं, सुबह आते हैं। इसके लिए बहुत मुश्किल के हालात बने हुए हैं। बाहर करो, इससे कोई मतलब नहीं, अच्छी बात है बाहर करो। अगर पाकिस्तान हमें तंग कर रहा है तो बाहर करना बनता है, लेकिन बाहर में जो ग्रामीण लोग हैं, बॉर्डर इलाके लोग हैं, इनके लिए कुछ ना कुछ सरकार को पहले सोचना चाहिए कि इनके लिए सेफ जोन में पहुंचा दो, उसके बाद बाहर करो। हम भी चाहते हैं कि पाकिस्तान को उसकी भाषा में जवाब देना चाहिए, और उसका जवाब नहीं देंगे तो वो सिर पे चढ़ के बैठ जाएंगे। इसलिए उनको उसकी भाषा में जवाब देना चाहिए। गांव में आके जो दिल्ली बम्बे उधर से बैठ के बोलते हैं बाहर होनी चाहिए, लेकिन बाहर हो, लेकिन पहले एक बार उन लोगों को आके देख लेना चाहिए बॉर्डर पे हालात क्या हो जाते हैं। बाहर के बाद लोगों के घर टूट जाते हैं, मकान टूट जाते हैं, हताहत नुकसान इतना ज़्यादा हो गया कि पूरे इलाके में आप देख चुके हैं। आप बताइए, ऑपरेशन सिंदूर के बाद कैसा है माहौल है यहाँ गांव में, कैसा माहौल है? माहौल तो बहुत डर का है। जो भी हैं, जो भी बच्चे लेकर कोई आगे जा रहा है, उसके बाद किसी के घर में रहेंगे, वो भी कितने दिन हमको खिलाएगा।
जहाँ कोई अभी गवर्नमेंट ने किसी भी प्रकार की कोई भी सुविधा अभी उपलब्ध नहीं की है कि आप जहाँ पर बैठ जाओ, कि आप यहाँ से चले जाओ। ठीक है, अभी हम आते हैं, अभी पशु रखे हैं घर पे, ठीक है, उनको भी देखना है। अभी तक कितने पशु मर गए हैं, ठीक है, घर में आएंगे, उनको पशुओं को देखना है। घर पे गांव वाले हैं, हमारा गुजारा तो इसी से चलता है, जिम्मेदारी। अभी जो कटाई है गेहूं की कटाई भी अभी पूरी नहीं हुई है, वो खड़ी है, वो काटनी है, अभी उधर से बाहर हो गई है। आप बताइए कैसा है माहौल, कैसे है ऑपरेशन सिंदूर के बारे में? माहौल तो बहुत खराब है। और सुबह आते हैं लोग, शाम को चले जाते हैं। बस कोई पशुओं को देखने तो आना ही पड़ता है, छोटे छोटे बच्चे लेकर किसी के घर में बैठना, कोई शाम को बैठ जाते हैं जाकर, रात निकलते हैं तो सुबह फिर से भागना, भाग दौड़ करके तो चलते आते जाते रहते हैं। ऐसे से कैसे काम चलेगा? घर का भी नुकसान हो रहा है, इधर पता नहीं चल रहा है कब गोला पड़ जाएगा। नहीं, अपनी जान बचाने के लिए कोई सुविधा नहीं है इधर हमारे पास गाँव में। भगवान चक सेला वाली इधर कोई सुविधा नहीं है। इधर आप लोग पीछे से बैठ के आर्डर देते रहते हैं कि जाओ, निकल जाओ घर से, निकल जाओ घर से। कहाँ जाना आगे घर से निकल के? कोई रखेगा हमारे को? 1 दिन रखेगा, 2 दिन रखेगा, कोई हफ्ता भर में रखेगा हमारे को? इसलिए हमारी कोई सुविधा होनी चाहिए, नहीं तो ये बात को आर पार करना चाहिए। వార్ అనేది ఒకసారి చేయాలి, అంటే యుద్ధం అనేది ఒకసారి చేయాల్సి వస్తే చేయాలి. పదే పదే బార్డర్లో ఉన్న సరిహద్దులు ఉన్న గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటికి ఒకసారిగా శాశ్వత పరిష్కారం కావాలన్న డిమాండ్ వారంతా వినిపిస్తున్నారు. కెమెరా శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, జమ్మూ నుంచి.